బిడ్డ జోలికి కానీ భార్య జోలికి కానీ వచ్చారంటే ప్రాణాలతో వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చాను. అరే, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటానన్నా నమ్మట్లేదు. మీకే నమ్మకం కలగట్లేదంటే రేపు పుట్టబోయే బిడ్డ మాత్రం ఏం నమ్ముతుంది? నాకు వెళ్ళి నిజంగానికి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే గంగబావ దగ్గర వదిలేసి వస్తాను. అయ్యో, పెట్టినట్టేనమ్మా అని భయపెట్టేవాడు. అలాంటిది నువ్వు మారిపోయి మా చెల్లి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు. ఆ ప్రేమకి మా అన్నయ్య మాట కూడా కాదంటుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అమృత. ఇదంతా మీ అన్నయ్య మీ మీద చూపించే ప్రేమని. ఏంటి, నేను తినకపోతే నువ్వు తినవా? భర్త భోజనం చేయకుండా ఏ భార్య అయినా భోజనం చేస్తుందా? ఏ చేయదా? వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. నువ్వు తినకపోతే నాకు మాత్రం తినాలనిపించదు. అయితే వదిలే. హా, ఏంటి వదిలేసేది? ఇలాగే తిండి నిద్ర అన్ని వదిలేస్తే మీ చెల్లెళ్ళని ఎవరు చూసుకుంటారు? తనెవరు? నేనే బాబా. హే, నీకేమైనా పిచ్చా? ఏ, ఎందుకు? నేను అలా కనిపించడం లేదా? నిన్ను నువ్వు ఊహించుకోవడం బాగా అలవాటు అనుకుంటా. దీన్నే పిచ్చి అంటారు. అవునా? కొంతమంది ప్రేమ అని కూడా అంటారేమో. ఆకలిస్తుంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు బావా. దేవరాజ్ అన్నయ్య తోడుగా ఉన్నాడు. వీర్రాజ్ అన్నయ్య అంటావా? చిన్నప్పటి నుంచి మా నాన్నలాగే ఎవ్వరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. అలాంటి వాళ్ళు అండగా ఉన్నారు. మా పెదనాన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు కట్టడానికి కొన్ని రోజులు పడుతుంది. అదే ఇల్లు కూల్చాలంటే ఒక్కరోజు చాలు. మంచి చేసేవాళ్ళు ఎంతమందున్నా హాని చేయడానికి ఒక్కరు చాలు. బావా, అలాంటిదేం జరగదు. ఇన్నాళ్ళు ఏదైనా చేస్తే పెదనాన్న వాళ్ళకి నువ్వేమైనా చేస్తావేమోనని భయం ఉండేది. ఇప్పుడు దేవరాజన్నయ్య కూడా భయపెడుతున్నాడు కదా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు శివ. వాళ్ళ గురించి వదిలే బావా, ముందు నువ్వు తిను. ఇటువు, నేను తింటాను. వద్దొద్దు, నేనే తినిపిస్తాను. తినకుండా ఆలస్యం చేసినందుకు ఇదే నీకు శిక్ష. నేను తింటానని చెప్తున్నాను కదా. నేను తినిపిస్తానంటున్నాను కదా. కూర్చో, కూర్చో బావా, కూర్చో, కూర్చో.
తిను. బావా, నాగవల్లి బిడ్డని కనబోతుంది. అమృత పెళ్లి కూడా అయిపోయింది. తిను. కుముదవల్లి పెళ్లికి ఇంకా టైం ఉంది. మిగిలింది శ్రీవల్లే కదా. అయితే వెంకటపతి రాజు మంచోడు బావా. అంటే ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా. నిశ్చితార్థం కూడా ఆగిపోయింది. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఆగలేదు. పెళ్లి చేస్తే సెట్ అవుతుంది. అని వెంకటపతి రాజు గారి ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు. ఇది నీ మనసులో మాట అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా చెల్లెలి పెళ్లికి అంత అవసరం ఏమొచ్చింది? మీ చెల్లెలకేనా పిల్లలు సంబరాలు? మాకే ఉండవా? నాకు కూడా చంటోన్ని ఉయ్యాలలో వేసి ఊపాలనుంది. నీకు చాలాసార్లు చెప్పాను, నా చెల్లెల సంతోషమే నాకు ముఖ్యం అని. నీ సంతోషమే నాకు ముఖ్యం. తిను.